రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు, సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ సైతం బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ విస్తుపోయే కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. ఎలాగైనా సరే మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నేర ప్రణాళికల గుట్టు రట్టవుతోంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆయన బృందం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అప్పట్లో తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల కేసులు ఆయన వద్ద ఉన్నందునే ఆయన ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచామని భుజంగరావు వివరించారు. సరైన సమయం చూసి అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేయడం కోసం ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునేవాళ్లమని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తాము ఇలాంటి చర్యలకు పాల్పడ్డామని, కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించామని ఆయన వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం వెనుక తమదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. అంతకుముందు జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఊపు మీద ఉండడంతో ఆ పార్టీ మునుగోడులోనూ గెలిస్తే ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కేసీఆర్ భావించారని, అందుకే అక్కడ పార్టీ విజయం కోసం తమను నియమించారని భుజంగరావు వెల్లడించారు. దీంతో తాము బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లపై నిఘా పెట్టి వారికి డబ్బులు అందకుండా అన్ని దారులు మూసేశామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ విజయం కోసం చాలా శ్రమించామన్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ను ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పైన ప్రత్యేకంగా నిఘా ఉంచామన్నారు. దీనికోసం ప్రణీత్ రావు కేఎంఆర్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభించామన్నారు. కేసీఆర్ విజయానికి తామంతగా శ్రమించిన ఆయన అక్కడ ఓడిపోయారని భుజంగరావు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆర్థిక వనరులను గుర్తించి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పోల్ 2023 పేరుతోనూ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాల ఆర్థిక వనరులను అడ్డుకోవడంతో పాటు బీఆర్ఎస్ కు భారీగా పార్టీ ఫండ్ సమకూర్చేందుకు తాము సహకరించినట్టు భుజంగరావు వెల్లడించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అనేక పోలీస్ కేసుల్లో ప్రమేయం ఉన్న ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించినట్టు చెప్పారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావు 15 కోట్లు విరాళం ఇవ్వగా అందులో 13 కోట్లతో బీఆర్ఎస్ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయించామని తెలిపారు. యశోద ఆసుపత్రితో పాటు మరో ప్రముఖ ఆసుపత్రి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున పార్టీ ఫండ్ అందిందన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులను గుర్తించి ప్రభుత్వానికి పార్టీ ఫండ్ ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చామన్నారు. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనతో సెటిల్ చేశాం. దీంతో పార్టీకి భారీగా ఫండ్ వచ్చింది అని భుజంగరావు వెల్లడించారు. అలాగే టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ తర్వాత నిరుద్యోగ సమస్యపై యువతలో ఆగ్రహం పెరిగిపోయి కేటీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఆయన విమర్శించే నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఆదేశాల మేరకే తాము పనిచేసినట్లు ట్యాపింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల
డబ్బులు పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా తనకు పనులు అప్పగించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్లు గట్టుమల్లు చైతన్య, మల్లికార్జున్ ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి 3 షిఫ్టుల్లో 24/7 పనిచేసినట్లు తిరుపతన్న వెల్లడించారు. అందుకు అవసరమైన 3 సిస్టమ్స్, 9 లాగర్ రూమ్స్ ను ఏర్పాటు చేసుకున్నామని, నిత్యం 40 మంది ఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్ని సేకరించినట్లు విచారణ అధికారులకు తెలిపారు. ఈ పనుల కోసం POL 2023 పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాము. తనకు అప్పగించిన పనితో పాటు ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారం, ప్రభాకర్ రావు ఆదేశాలతో 15 ఆపరేషన్లు నిర్వహించాను అని వివరించారు. అలాగే బీఆర్ఎస్ ప్రత్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులు కూడా పట్టుకున్నట్లు తిరుపతన్న వెల్లడించారు.